సార్ భార్య భర్తని గుడికి తీసుకెళ్ళి మరి ప్రియుడితో చంపించింది అనమాట భర్తని. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ మధ్య అంటే సమాజంలో ఇలాంటివి ఎక్కువైపోతూ ఉన్నాయి కదా ఈ మధ్య. అవును. సో అది ఎలాగంటేనండి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, విపరీతం అయిపోతుంది. ఆడవాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయంటే దారి తప్పేసినాయి. ఇప్పుడు సపోజ్ మీరు అందంగా పెళ్లి చేసుకున్నారు, ఒక భార్యాభర్తలుగా కొంతకాలం గడిపారు, మీకంటూ పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళ పిల్లల సంతోషం కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ బాగోగుల కోసం మీరు పనిచేయాలి తప్ప మీ సొంత వ్యాపకాల కోసం ఏంటి మీరు ఒకళ్ళతో కోరికలు తీర్చుకోవడం కోసం చేయటం అనేది కరెక్ట్ కదండి. మీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది కదా. ఒక కుటుంబం ఏర్పడినప్పుడు అతనితోనే నిజంగా ఆ మగవాళ్ళలోనే ఏదన్నా లోపాలున్నా లేదా వేరే వ్యవహారాలు ఉన్నా సరే మీరు నచ్చ చెప్పుకొని సర్ది చెప్పుకొని మీరు ముందుకెళ్ళాలి తప్ప మొత్తం మనం వేరే వ్యాపకాలు పెట్టుకుని వేరే వాడితో తిరుగుతూ వేరే వాడితో సుఖాలు కోరుకుంటూ ఒక సెక్స్‌ని కోరుకుంటూ మీరు అడ్డదారులకి దిగటం అది కరెక్ట్ కాదండి. మీకు నిజంగా అడ్డు కాకపోతే మనిద్దరం విడిపోదాం. నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో ఇదవుతున్నాను. నాకు నీతో ఉండాలని లేదని చెప్పుకోండి. లేదా మనిద్దరం కలిసి ఉండటం నాకు కరెక్ట్‌గా లేదని మీరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి. అది కాకుండా వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టేసుకుని వాడితో కేవలం ఇది శారీరక సుఖాలు కోరుకుంటూ అతన్ని నీ భర్తే అడ్డొస్తున్నాడని, అంటే కొన్నేళ్లగా ఉన్న సంబంధాన్ని పిల్లల కన్నా భర్తనే అతన్ని తుదిముట్టించడం కోసం, చంపేయడం కోసం, వేరే వాడితో నువ్వు పడుకోవడం కోసం ఇంత దారుణానికి దిగజారటం అది కరెక్ట్ కదమ్మా. కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉన్నాం. అడవిలో మృగాల్లాగా మీరు బతకట్లేదు, మనం ఉండట్లే. అడవిలో మృగాలకి ఏంటంటే ఒకళ్ళ దానికి ఒకటి సంబంధం ఉండదు, ఎవరు ఎలాగైనా ఇదైపోవచ్చు. కానీ ఏంటంటే మీకంటూ ఒక కుటుంబం ఉన్న తర్వాత సమాజంలో మీకంటూ కొంత గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మీరు మంచి చేస్తే తప్ప మీరు కేవలం శారీరక సుఖాల కోసం మీ భర్తనే చంపేసి వాడితో తిరిగినంత మాత్రాన నిన్ను పతివ్రత ఏమనరో లేకపోతే నిన్ను గొప్ప ఉద్యమకారినిగా నిన్నేం గుర్తించారు. నిన్ను ఎందుకో పనిచేయని ఒక వ్యభిచారిలా చూస్తారు. అవసరమైతే కనపడ్డ ప్రతి ఒక్కడు కూడా వస్తావా అని అడుగుతాడు. అటువంటి దారుణమైన పరిస్థితికి కేవలం శారీరక సుఖాల కోసం దిగజారిపోయి మీ బతుకులు విచ్ఛిన్నం చేసుకోవద్దని నేను కోరుకున్నాను. దయచేసి అటువంటి ఎదవ పనులు మానుకోండి. మీకు మహా పడితే ఒక 4-5 సంవత్సరాలు పడతారేమో. ఈ లోపల మీ పిల్లలే మిమ్మల్ని చీ అని ఊస్తారనమాట. మీ పిల్లలే మీ భర్తే అంత దిగజారేలాగా మిమ్మల్ని కామెంట్ చేశాడంటే నువ్వు మనిషిగా బతుకున్నా నలుగురితో పడుకున్నా సరే నువ్వు అంతకంటే ఎదవ కింద లెక్క తప్ప ఒక మనిషిగా మాత్రం నీవు చరిత్రలో ఉండలేవు. అందుకోసం దానికోసం అదేనండి నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే మీకు నిజంగా ఇష్టం లేకపోతే పోనీ తల్లిదండ్రుల ప్రోద్బలంతోనో తల్లిదండ్రుల ప్రమేయంతోనో లేదా ఏదో కొన్ని కట్టుబాట్ల వల్ల మీరు ఒప్పుకున్నా సరే వద్దండి నాకు నచ్చట్లేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేదా అతనితోనే నేను కొనసాగించాలనుకుంటున్నాను, మా అమ్మ నాన్నగారు బలవంతం మీదే నేను ఇది ఒప్పుకున్నాను, నాకు నిజంగా ఇష్టం లేదు అని మీరు క్లియర్గా చెప్పుకోండి. ఎందుకంటే ఒక ఎదవ పని చేయటానికి ఉన్న ధైర్యం మంచి పని చెప్పడానికి చేయటానికి మీరు దానికి కూడా ధైర్యం తెచ్చుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నలుగురితో పడుకోవడానికి నువ్వు సిద్ధమైపోతున్నావు, కానీ నీ మొగుడితోనో నువ్వు చేసుకునేవాడితోనో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు అంటే నిన్ను ఎటువంటి ఎదవో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందు క్లియర్గా మాట్లాడుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. మీరు తల్లిదండ్రులతోనైనా సరే. తల్లిదండ్రుల విషయం ఇక్కడ ఎలాగంటేనమ్మా మీకు ఎంతైనా సరే నువ్వు చేసే ఏ భోగాన్ని చూసుకుని ఏ ఇబ్బందిలో పడతావని కొంతమంది ఆలోచిస్తారు. కానీ ఏంటంటే అది కానీ తల్లిదండ్రులు అల్టిమేట్గా మీకు ఒక మంచి సంబంధం చూసి మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టాలి. బాగా విద్యావంతుడు చదువుకున్నవాడు మంచి జీతం వస్తుంది, దానివల్ల నా కూతురు సుఖపడుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కువగా వాళ్ళే మిమ్మల్ని బలవంతం చేస్తారేమో. కాదు అమ్మ చాలా మంచి అతను, చాలా మంచి కుర్రాడు, అమెరికాలో చేస్తున్నాడు, లేకపోతే మంచి ఉద్యోగం, చాలా మంచి కుర్రాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది అని నచ్చ చెప్పే విధంగా మిమ్మల్ని బలవంతం చేస్తారేమో. కానీ ఎందుకంటే మీ సుఖం బాగుంటుందని, మీరు సుఖంగా ఉంటారని, అందుకోసం తప్ప మిమ్మల్ని ఏదో బలి చేయాలని కాదు, బాధ పెట్టాలని కాదు. దానికైనా సరే మీరు ధైర్యంగా చెప్పుకోండి. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు నాన్న, ఈ సంబంధం ఇష్టం లేదమ్మా, మీరు నాకు ఏదైనా వేరే చూడండి, లేదా నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనిచ్చే నాకు పెళ్లి చేయండి అని మీరు ధైర్యంగా చెప్తే కనుక అలాగా చెప్పుకుని అలాగా సొంతగా చక్కగా ప్రేమించుకున్న వాళ్ళు కూడా మోసం చేసే ఆడవాళ్ళని, మోసం చేసే మగవాళ్ళని కూడా నేను ఎంతోమందిని చూశాను. ఏదేమైనా సరే కేవలం ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయంటే కేవలం శారీరక సుఖాల కోసం బంధుత్వాలను కూడా కాలరాసి చంపేసే కాడికి దిగజారిపోయారంటే వాళ్ళు మనుషుల కంటే నీచవండి, అడవి మృగాలతో సమానం. అటువంటి వాళ్ళని సమాజంలో ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం
ఆదిలాబాద్లోనో లేకపోతే నల్గొండలోనో లేకపోతే ఎక్కడెక్కడో చెట్లు వేసి కట్టేసి చిత కొట్టేసేవారు అనమాట. అటువంటి శిక్షలు మళ్ళీ అమలు చేస్తే కనుక కనీసం చట్టాలు కాకపోయినా చుట్టూ ఉన్న సమాజాల కన్నా భయపడి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారనేది నా అభిప్రాయం. ఆ విధంగా మళ్ళీ సమాజం కూడా వాళ్ళని మేల్కొలే విధంగా, వాళ్ళని దండించే విధంగా ఉంటే ఇటువంటి తప్పు చేయడానికి చాలామంది ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. ఏదేమైనా అంటే ఎలాంటి శిక్షలు వేసినా సరే ఈ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో కొంతమంది వాళ్ళు అస్సలు మారట్లేదు. అవునమ్మా. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం భర్తను లేదండి. బలి చేస్తూనే ఉన్నారు. కేవలం శారీరక సుఖం, క్షణికాల సుఖాల కోసం విర్రవీగిపోతున్నారు. ఆ ఎదవలకు నిజంగా మరి తన భర్తతో ఇది అవ్వట్లేదో మనకు తెలియదు కానీ, పిల్లలు ఉన్నారు, మొగుడున్నాడు, అతను ఏదో డ్యూటీకి వెళ్తాడో లేదో ఏదన్నా చెప్పుకోండి, ఇబ్బందులు ఉన్నాయి, నువ్వేదో వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టేసుకుంటే నేనేదో పెద్ద వత్తాదని అయిపోయాను, నేనేదో గొప్ప వ్యక్తిని అయిపోయాను అని అనుకోకండి. మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ఒక దారుణమైన వ్యభిచారి కంటే దారుణంగా చూస్తారు. మీకేదో ఆ విషయంలో డబ్బులు వచ్చేస్తాయి, లగ్జరీ లైఫ్ బతికేయచ్చు అని అనుకుంటున్నారేమో కానీ ఒక ఎదవ కంటే దారుణంగా చూస్తారన్న సంగతి మాత్రం మీరు మర్చిపోకండి. ఏదేమైనా సరే క్షణికాల సుఖాల కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారంటే మీకంటే పెద్ద ఎదవలు ఇంకెవరు ఉండరు. దాన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునైనా మీ పిల్లల్ని, మీ భర్తని, మీ కుటుంబాన్ని, మీ చుట్టూ వెనకాల బోళ్ళంత సభ్యులు ఉంటారు, వాళ్ళందరి గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుద్ది. ఆ తప్పుని సరిదిద్దుకునే విధంగా మీ వ్యవహారం ఉంటే మంచిది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని తగ్గట్టుగా ఉంటేనే మీ బ్రతుకు మంచిదనేది, మీ బ్రతుకు ధన్యం అవుద్దనేది నా అభిలాష అండి. ఆ విధంగా క్షణికాల సుఖాల కోసం మీ జీవితాలను మాత్రం నాశనం చేసుకోకండి. అంటే ఎలాంటి శిక్షలు వేస్తే ఎలాంటి వాళ్ళు మారుతారు? ఎలాంటి శిక్షలు అంటే అసలు శిక్షలు ఏమీ లేకపోవటం వల్లే ఈ విధంగా చెలరేగిపోతున్నారండి ఈ చట్టంలో ఉన్న ఎదవలసుగులు అన్నమాట. చట్టంలో ఉన్న ఎదవలసుగులు ఏం చేస్తున్నాయంటే ఎవరేం చేయకూడదు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు నొక్కేయటం, అవతలోటి దగ్గర డబ్బులు నొక్కేయటం, వదిలేయటం. వీళ్ళు ఏదో చేస్తారు కదా అని బయటకు వచ్చేస్తారు కదా, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్లు ఉండవా, లేకపోతే వాళ్ళ ఇల్లు తెలియదు వీళ్ళకి. ఫోన్ చేస్తే టక్మని వెళ్ళిపోతాం, ఆడే ర్యాపిడో బుక్ చేస్తాడో లేకపోతే ఆడే వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు. ఈ మాత్రం ఎదవదానికి చట్టాలు ఎందుకండి మనకి? ఇదివరకు ఎలాగైతే కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల చెట్లు కట్టేసి బండ గుద్దుడు గుద్ది లేకపోతే కర్రలతో చితక్కొట్టేసేవారో ఆ విధంగా చితక్కొట్టేస్తేనే ఇటువంటి ఎదవలకు బుద్ధి వస్తుంది. సమాజం మేల్కొనే విధంగానే వీళ్ళు సమాజం ఎలా ఉండాలంటే వాళ్ళ బుద్ధి చెప్పే విధంగా ఉంటేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఏదేమైనా సరే చట్టాల్లో మార్పులు రాకపోతే ఇటువంటి నష్టాలని వాళ్ళే పెంచి పోషిస్తున్నట్లేక పోలీసు వ్యవస్థలో, న్యాయ వ్యవస్థ, చట్టాలే ఇటువంటి ఉన్మాదాలకి, ఇటువంటి దారులకి దారుణం అయిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే ముందు చట్టాల్లో మార్పు రావాలి. అటువంటిది ఎవరైనా కంప్లైంట్ చేస్తే జైలు వేసి తొక్కి తొక్కి నారదీసేలాగా ఉంటేనే వీళ్ళు మారతారనేది, ఆ దెబ్బల కన్నా భయపడి మారాలి, లేకపోతే వీళ్ళు మారరండి. ఏమైనా సరే సమాజం మంచి కట్టుబాట్లతో ఉండాలి, చట్టాలు కూడా కట్టుబాట్లతో ఉంటేనే ఇటువంటి తప్పులు కొన్నైనా తగ్గుతాయి. ఆ చట్టాలకి భయపడి లేదా వాళ్ళ దెబ్బలకు భయపడైనా సరే కొంతమంది అయినా మారితే కనుక వాళ్ళని చూసి మరికొంతమంది బుద్ధి తెచ్చుకుంటారని నేను నమ్ముతున్నాను. ఏమైనా సరే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ కుటుంబం మీకు ముఖ్యం, మీ పిల్లలు మీకు ముఖ్యం, మీ గౌరవం మీకు ముఖ్యం, అది మర్చిపోకండి.